రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం ఇనమడుగు సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న కోవూరు ఊటుకూరు బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోవూరు పంచాయతీ ఆఫీస్ ప్రాంగణం నందు జల్ జీవన్ మిషన్ లో భాగంగా కోవూరు పంచాయతీకి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు పైప్ లైన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండల కూటమి నాయకులతో కలిసి పాల్గొని శంకుస్థాపన చేశారు. మండల కూటమి నాయకులు, అధికారులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. చంద్రముగా ఆమె మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో నుంచి ఊటుకూరు బీటీ రోడ్డుకి కోవూరు పంచాయతీ వద్ద జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు పైప్ లైన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా ఓటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని తెలిపారు. తల్లికి వందన కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుందని, ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ విజయమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, గాదిరాజ్ అశోక్ కుమార్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పల్లె పండుగ నేపథ్యంలో నూతనంగా నిర్మించుకోనున్న కోవూరు ఊటుకూరు బీటీ రోడ్డు ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు పైప్ లైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కోవూరు మండల ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం రేపటికి అధికారంలోకి కంప్లీట్గా వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది, 12 నెలలు అయింది. మనం అందరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి న్యాయబద్ధమైన సంక్షేమము, అభివృద్ధి రెండు సమకాళ్లతో తీసుకొచ్చే పాలన ఇస్తారని చెప్పి నమ్మకంతో ప్రజలు ఎంతో గొప్ప మెజార్టీలతో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అందరినీ గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మనకి ఎలక్షన్ ముందు మనము సూపర్ 6 పథకాలని ఇవన్నీ అనుకున్నామో, ఎలక్షన్ అవ్వగానే ఏవైతే తీరుస్తామని చెప్పారో దాంట్లో ఆల్మోస్ట్ మనము 70% వరకు రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ అవ్వగానే ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ 4,000 ఇస్తానన్నారు, 1,000 రూపాయలు పెంచి మొదటి నెల నుంచే మొదటి 1వ తేదీకంతా నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. ఈ రోజుకి 12 నెలలు అయితే ఆల్మోస్ట్ 12 నెలల్లో ఒక 2 నెలలు ఏమైనా వెళ్ళలేదేమో, నేను 10 నెలలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది ఆదివారం వస్తే 1వ తేదీ ముందు రోజే 31వ తేదీ పెన్షన్లు అందించడం జరిగింది. ఆ అందించినప్పుడు ఆ ప్రజల మొహంలో మనం చూసే సంతోషం నిజంగా ఎంతో గొప్పగా అనిపించింది. దీనికి ముందుగా ప్రజలకి, నాయకులకి ఇద్దరికి మధ్య ఈ రిలేషన్షిప్ కుదిరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇది వరకు మనము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళే వాళ్ళమో కూడా తెలియదు. ఇప్పుడు ప్రతి 1వ నెల ఒక ఊరికి వెళ్తాము, ఈడికి వస్తారు అని చెప్పి ప్రజలు ఆశతో చూస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి ఇది ఒక గొప్ప మంచి పరిణామం. అదేవిధంగా స్త్రీలకి మనం చెప్పాం, దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు రేపటి నుంచే ఇస్తున్నాము. అదేవిధంగా మనము ఏదైతే తల్లికి వందనం చెప్పామో అది కూడా ఈ సంవత్సరం స్కూల్స్ తీసేటప్పటి నుంచి కూడా మనకి అందబోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కింద మనకి రాబోయే రోజుల్లో 3 విడతలుగా 20,000 ప్రతి రైతన్న అకౌంట్లో వేయబోతున్నారు. ఆగస్ట్ 15th కంతా బస్సు ఇవ్వబోతున్నారు, ఉచిత బస్సు మహిళలకి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇది వరకు మనకి ఈ గోకులం షెడ్లు అనేవి, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఇవన్నీ ఉపాధి హామీ పథకాలు. యాక్చువల్గా అందరికీ కూడా ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకి ఆ లోన్స్ పనికి వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా మన పొదుపు మహిళలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు. కాబట్టి
ఈ రకంగా మనము చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ప్రతి ఒక్కటి సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మనకి మాటలు చెప్పారో ఈరోజు మనం జరుపుకుంటున్న పల్లె పండుగ అనేది మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు దిశానిర్దేశం చేసి మనకు చేసిన దాంట్లోనే ఇది సాగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నో గుంతలు పడిన రోడ్లు గత ప్రభుత్వంలో ఒక తట్ట కూడా మట్టికి నోచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అసలు ఏంటో ప్రజలు మర్చిపోయారు. ఎక్కడెక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఎక్కడ రోడ్డు లేదు. ఇలాంటివన్నీ కూడా